ఇక్కడ కార్యకర్తల సమావేశంలో చెప్పాడు. రాబోయే రోజుల్లో మళ్ళీ మన జగనే ముఖ్యమంత్రి అవుతున్నాడు, ఈ తెలుగుదేశం కార్యకర్తలందరినీ ఏరి ఏరి తరిమి తరిమి కొడతామని నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అంటే ఇక్కడ ఒకటి గమనించాలి. నేను సునీతారెడ్డి గారు ఎందుకు బలిపశు అయిపోయారు, ఎందుకు ఆమె మోసగించబడింది అంటే, ఆమె ఎవరి మీద నమ్మకం పెట్టుకొని ఇంత ఫైట్ చేసింది, ఎవరిని ఓడించి ఎవరిని అధికారంలో తీసుకొచ్చింది. ఈ రోజు ఆ అధికారంలోకి వచ్చినటువంటి పెద్దలు 7 నెలలైనప్పటికీ కూడా సునీత గారికి సంబంధించినటువంటి ఈ విషయంలో ఏమైనా ఎటువంటి ప్రోత్సాహం కానీ ఎటువంటి సహకారం కానీ అందించారా? సిబిఐ వాళ్ళ నుంచి ఎటువంటి సహకారమైన అందబడుతోందా? ఆమెకి ఏ విధమైనటువంటి న్యాయం జరగడానికి అవకాశం ఉందా అని మాలాంటి వాళ్ళు విశ్లేషణ చేసినప్పుడు అందుకే నేను అన్నాను, ఆమె పూర్తిగా మోసానికి గురైంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఆమెకు సరైన న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకైతే లేదు. నమ్మకంగా నీకు ఇది చేస్తాము అని భరోసా ఇచ్చేటువంటి ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, లేదా న్యాయస్థానాలు కానీ ఏవి కూడా ముందుకు రావనేది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఇంకా విజయసాయి రెడ్డి ట్వీట్ గురించి మీరు ప్రశ్న చేస్తే, ఆయన భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్పాడండి, నేను అన్ని నిజాలే చెప్తున్నానని. నమ్మాలిగా మనము. ఇప్పుడు దేవుడు అనేవాడు ఉన్నాడని నమ్మే ప్రతి ఒక్కరూ కూడా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పేటువంటి మాట నమ్మాలి. న్యాయస్థానాల్లో కూడా దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్తున్నానన్న తర్వాతనే ఆ సాక్ష్యాన్ని మేము పరిగణలోకి తీసుకుంటాం. ఇప్పుడు ఆయన దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాడు ఒక అంశం, అందులో నిజం ఎంత ఉంది, ఆయన చేసిన పాపానికి తగిన శిక్ష భగవంతుడే వేస్తాడు. ఇంకా ఎందుకంటే ఆయన ఆ రోజు మాట్లాడుతున్న మాటలకు ఈ రోజు మాట్లాడిన మాటలకు ఏ మాత్రం సంబంధం లేదని ఆయన అదేదో అంటారు కదా, అబద్ధం చెప్తున్నాడు, నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా తప్పుడు మాటలు మాట్లాడాడు. దేవుడి మీద ప్రమాణం చేసి, భగవంతుడి మీద ప్రమాణం చేసి, ఆ వెంకటేశ్వర స్వామి పైన ప్రమాణం చేసి నిస్సిగ్గుగా అబద్ధం చెప్పాడన్నది. సార్ మీకు ఇప్పుడు ఈ వీడియో ఇందాక వినిపించాను కదా సార్, వీడియో విన్నారు, మీకు అక్కడ కనపడకపోయినా విన్నారు, ఏమనిపించింది దాంట్లో? ఆయన మాట్లాడే మాటలు కావచ్చు, ఆయన చెప్తున్నటువంటి ఏమైనా ఏంటి మీరు అబ్జర్వ్ చేసినటువంటి అంశం ఏంటి? మరొకసారి వింటారా? అనేది చెప్తున్నానండి. ఆయన తడబాటు, ఆయన పెడదాటు రెండు కనపడాయి అందులో. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, మాట్లాడితే ఏబిఎన్ కృష్ణ పోరు పడలేకని. మన కృష్ణ ఢిల్లీలో ఎలా ఉన్నాడో నాకు బాగా 10 సంవత్సరాల నుంచి తెలుసు, ఆయన ఎలా ఒక్కొక్క అంశాన్ని ఎలా తీసుకుంటాడో అని. ఆయన పోరు పడలేక నేను స్విచ్ ఆఫ్ చేసేసాను, అంతకు ముందు నా ఫోన్ ఎప్పుడు ఆన్ లో ఉండేది, ఎవరు ఫోన్ చేసినా ఎత్తేవని. విజయసాయి రెడ్డి భాగవతము అందరికీ తెలిసిండేదే, అదేం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన చెప్తున్నది, అవినాష్ రెడ్డి నేను పులివెందులకు ఫోన్ చేశానంటాడు, అవినాష్ రెడ్డి ఫోన్ ఎత్తాడు అంటాడు. పులివెందులకు ఫోన్ చేశాడంట. పులివెందులు అనేది అదేమన్నా ఇదే అండేది? నేను అంటున్నా, పులివెందులు అనేది ఒక ఊరా లేకపోతే ఒక ఆబ్జెక్టా, ఒక ఆఫీస్? అదేమన్నా అక్కడ ఎవరన్నా ఒక ఇన్ఛార్జ్ ఉండడానికి? అంటే పులివెందులకు చేశానంటే అవినాష్ ఇంటికి చేశాను, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి చేశాను అంటే పులివెందుల మొత్తం మాదే, మేమేం చెప్పినా నడుస్తుంది అంటే పులివెందులు అంతా ఒక ఆఫీస్ కింద, ఒక యూనిట్ కింద వాళ్ళ లెక్కలే కట్టుకున్నారు. ఇంకా పులివెందులు ఎవడూ లేడు ఇంకా వాళ్ళ తప్ప. అంతే. అదే అంటే పులివెందులకి నేను ఫోన్ చేశాను, అవినాష్ రెడ్డి ఫోన్ తీశాడు, పక్కన వాళ్ళు చెప్పారు గుండుపోటు అని. అంటే ఏంటి? ఏమైంది అవినాష్ అని అడిగారు, ఏమైంది అవినాష్? అన్ని క్లియర్. ఆయన ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి అవినాష్ అని ఆయన తెలుసు, చెప్పాడు. అవినాష్ రెడ్డే మాట్లాడాడు అని ఆయన కన్ఫర్మ్ చేశాడు. కానీ గుండుపోటు అనే విషయము కన్ఫర్మ్ చేసింది మాత్రం కూడా పక్కనోడట. పక్కన వాళ్ళు చెప్తే వినబడింది. ఆయన మొత్తం అంతా కూడా అవినాష్ రెడ్డిని ఎలా కాపాడుకుంటూ వచ్చారో వైసీపీలో ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇటువంటి నెంబర్ 2 అని చెప్పుకునే లాంటిగా ప్రతి వీళ్ళందరూ కూడా ఆ రోజు అవినాష్ రెడ్డిని ఎలా కాపాడుకుంటూ వచ్చారో, వాళ్ళని ఎలా సపోర్ట్ చేశారో, ఆయన అరెస్ట్ కాకుండా తమను తాము కాపాడుకున్నారంట, అవినాష్ని కాదు. అదే ఇప్పుడు అవినాష్ రెడ్డి ఒక్కడు అరెస్ట్ అయ్యి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంటే ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాబోయే రోజుల్లో చాలా బ్రహ్మాండంగా ఉండేదండి. ఆ ఒక్కటి జరిగి ఉండింటే, ఆ ఒక్క పరిణామం గాని చోటు చేసుకుని ఉండింటే ఈ రోజు సునీత గారికి న్యాయం జరిగిండు, వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతి కలిగిండు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనశ్శాంతితో బ్రతికిండేవాళ్ళు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ రోజు దావోస్ వెళ్ళినా ₹1 పెట్టుబడి రాలేదన్నా,
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు కంపెనీలు రావడానికి భయపడిపోతున్నాయన్న ఏకైక కారణం